మరి ఉత్తరం చూద్దామండి. సతీష్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. శనేశ్వరుడు అంటే అర్థం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. శనై అంటే నిదానంగా అడుగులు వేసుకుంటూ చరహ నడిచేవాడని అర్థం. మనం శని బాధలో పడిపోయి పూర్తిగా ములిగాక కానీ ఆయన మనని ముంచాడరా అని తెలియదు. అర్థమైందా? శనైశ్వరుడు అంటే అది అర్థం. ఇదేమిటి ఇంత పేరుపాటు చేసేసాం అనుకోకుండాను అని అనుకున్న రోజున శనైశ్వరుడు మనలోకి చేరినట్టు. శని ఎంత గొప్పవాడు అంటే తాను ప్రవేశిస్తున్నట్టుగా చెప్పకుండా ప్రవేశించి నిన్ను ముంచాను రా, జాగ్రత్త, ఇక్కడి నుంచి పూజించుకో అని తెలియజేస్తాడు. శనై చరహ అంటే నిదానంగా అడుగులు వేసేవాడని. తెలుగులో సామెత ఉంది, వాడు ఒట్టి నూనె కాళ్ళవాడు రాని. నూనె కాళ్ళవాడు అంటే నూనె ప్రీతిపాత్రమైన పాదాలు కలిగినటువంటి వాడు శనిగాక మరెవరు? నూనె కాళ్ళవాడు అంటే శనిదేవుడు అని అర్థం. అది తిట్టుగా వాడతారు కానీ తిట్టు కాదు, అది ప్రశంసాపూర్వకంగానే చెప్పాలి, దైవపరంగా చెప్పుకోవాలి. కాబట్టి శనైశ్వరుడు అంటే నిదానంగా జీవితంలోనికి ప్రవేశించి అనుభవాన్ని నేర్పేవాడు అని అర్థం.